హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. ఆది మధ్యాంతరహితుడైన శ్రీనివాసుని ప్రత్యేకంగా అలంకరించి మాడవీధులలో శోభాయమానంగా ఊరేగించారు. తిరువీధి సేవ అనంతరం సహస్ర దీపాల కాంతుల మధ్య ఉభయ దేవేరులతో స్వామివారిని ఊయలలో ఆసీనులను చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. వెంకటేశాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద, స్వర్ణనివాస గోవింద. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీన అంకురార్పణతో మొదలైన పవిత్రోత్సవాలు ఈ నెల 28 వరకు 5 రోజుల పాటు ఆగమ శాస్త్రానుసారం సాగనున్నాయి. మిథిలా స్టేడియం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీరామ సేవా మండపంలో అర్చకులు ఈ పవిత్ర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలకు ప్రధాన ఘట్టంలో భాగంగా ఈ నెల 23న గోదావరి జలాలతో శాస్త్రోక్తంగా అంకురార్పణ గావించారు అర్చకులు. పవిత్రోత్సవాల తొలి రోజున శ్రీరామసేవా మండపంలో ఆలయ ఆగమ శాస్త్రానుసారం అగ్ని ప్రతిష్ఠ, పవిత్రాధివాసం, అష్టోత్తర శత కలశారాధన కార్యక్రమాలను నేత్రపరవంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల మహోత్సవం జరుగుతున్న సందర్భంగా 5 రోజుల పాటు స్వామివారి నిత్య కళ్యాణాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు 108 కలశాలతో అష్టోత్తర శత కలశ స్నపన తిరుమంజనం, పవిత్రారోపణ మరియు చతుస్థానార్చన వంటి పవిత్ర క్రతువులను వేద మంత్రోచ్చరణల నడుమ ఘనంగా నిర్వహించారు.
శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల క్షేత్రంలో స్వామివారికి నిన్నటి నుంచి పాంచానికంగా పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా నేడు 2వ రోజున స్వామివారికి అష్టోత్తర శతకలశ స్నపనాన్ని నిర్వహించారు. అష్టోత్తర శతకలశ స్నపనము అంటే 108 కలశాలని ఒక క్రమ పద్ధతిలో ఆసాదన చేసి అంటే ఉంచి వాటిలో శాస్త్రం చెప్పినటువంటి విధానంగా ద్రవ్యాలన్నింటినీ కూడా వాటిల్లో ఆయా కలశాలలో నిక్షిప్తం చేసి మంత్ర సహితంగా ఉన్నటువంటి ఆ కలశాలను మళ్ళీ అదే క్రమ పద్ధతిలో స్వామివారికి అభిషేకించడం జరుగుతున్నది. అలా దివ్యంగా స్వామివారి యొక్క అష్టోత్తర శతకలశ స్నపనని నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఈ అష్టోత్తర శతకలశ స్నపనాన్ని దర్శిస్తారో లేదా అక్కడ ఉన్నటువంటి స్వామివారికి అభిషేకించినటువంటి దివ్య జలాన్ని తమ శిరస్సుపై ప్రోక్షించుకుంటారో లేదా అక్కడ వినియోగించినటువంటి మంజరి అంటే పసుపుని ఎవరైతే నుదుటిన ధరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని, అలాగే శత్రుజయం సిద్ధిస్తుందని, ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయని మనకి పాంచరాత్రాగమం ఈ కలశ స్నపనాన్ని చూస్తే వచ్చేటువంటి ఫలితాన్ని చెబుతోంది. అటువంటి దివ్యమైనటువంటి అష్టోత్తర శతకలశ స్నపనాన్ని నిర్వహించడం జరిగింది స్వామివారికి ఈనాడు. దీని తర్వాత మనకి పవిత్రం నిన్నటి అధివాసం చేసినటువంటి పవిత్రాలన్నిటినీ కూడా ఈనాడు ఆరోపిస్తారు. పవిత్రారోపణ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మొత్తం కూడా స్వామివారికి ఏ ఆలయంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులకు అలాగే తీర్థపాత్రలకు మొదలైనటువంటి స్వామివారికి ఏ ఏ వస్తువులైతే వినియోగించడం జరుగుతుందో వాటన్నిటికీ కూడా ఈ పవిత్రారోపణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చౌటపాలెం గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కళ్యాణాన్ని పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చౌటపాలెంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలకు ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణం, పుష్పయాగ మహోత్సవాలను అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తజనం కళ్లారా తిలకించి పునీతులయ్యారు. తన సొంత గ్రామంలో కుటుంబ సభ్యులు, భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించటం ఎంతో ఆనందంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహుం నీలాప్రకాయం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహుం నీలాప్రకాయం రాజారి కోదండ రాజదీక్షా గురుం రాజారి కోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం రాజారి కోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం దేవదేవం భజే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో 3 రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాలను ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి ప్రాతకాల అర్చనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
అనంతరం యాగశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారికి పవిత్ర అనుష్ఠానాలు, విశేష హోమాలను జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలతో జమలాపురం ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక దివ్యత్వంతో మారుమ్రోగింది. ఉత్సవాల చివరి ఘట్టంగా పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, స్వామివారి సుదర్శన చక్రత్ ఆళ్వార్లకు శోభాయమానంగా చక్రస్నానం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ పవిత్రోత్సవాల ముగింపు వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాసుణ్ణి దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. మేలు మేలుగా నీవు మెరయుటింత ఈలాగు నా కొరకు ఇంత చేసితివిగా. మేలు మేలుగా నీవు మెరయుటింత ఈలాగు నా కొరకు ఇంత చేసితివిగా. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. శ్రావణ శుద్ధ దశమి నుంచి శ్రావణ శుద్ధ ద్వాదశి వరకు 3 రోజుల పాటు పాంచరాత్ర ఆగమరీత్యా ఆలయ అర్చకులు ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమరీత్యా అత్యంత వైభవంగా సాగాయి. ఉత్సవాల ముగింపు రోజున ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా తిరుమంజన మహోత్సవం, మహాపూర్ణాహుతి, పవిత్ర మాలల ధారణ తదితర పవిత్ర కార్యక్రమాలను అర్చకులు నేత్రపర్వంగా నిర్వహించారు. ఏడాది పొడవునా స్వామివారి ఆరాధనల్లో, కైంకర్యాల్లో జరిగే తెలిసి తెలియని చిన్న చిన్న దోషాల పరిహారార్థం ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ ఈవో భవానీశంకర్, ధర్మకర్తల మండలి సభ్యుడు మల్లయ్య, ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులతో పాటు వేద పండితులు, ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భగవత్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో వార్షిక అత్యంత వైభవపేతమైన పవిత్రోత్సవములను అంగరంగ వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ పవిత్రోత్సవం యొక్క లక్ష్యము మనకు తెలిసి తెలియక ఏదైనా లోపం జరిగినా స్వామి సన్నిధిలో క్షమా ప్రార్థన చేయడమే ఈ యొక్క పవిత్రోత్సవ లక్ష్యం. ఈ పవిత్రోత్సవాలను సత్సాంప్రదాయంగా లక్ష్మీోత్సవం మూలమంత్ర హవనములతో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. పవిత్ర అధివాసములు నిన్నటి రోజున స్వామివారి యొక్క సుదర్శన చక్రమునకు పవిత్ర ఆరాధన, షోడశోపచార పూజ సహితంగా పవిత్ర ధారణ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారి సన్నిధిలో
ఉత్సవరులకు తిరుమంజన మహోత్సవం నిర్వహించుకొని మహాపూర్ణాహుతి కార్యక్రమం చేసుకుని పరిక్రమణ పూర్వకంగా పవిత్రలను స్వామివారి సన్నిధికి తీసుకెళ్లి స్వామిని క్షమాప్రార్థన చేస్తూ పవిత్రధారణ చేయడం జరిగింది. తదుపరి భక్తులందరికీ కూడా యజమానులకు, భక్తులకు, అర్చకులకు అందరికీ కూడా పవిత్ర ధారణ చేసి అందరికీ కూడా ఆశీర్వచనం చేయడం జరిగింది. ఈ యొక్క పవిత్రోత్సవాలను ఎవరైతే తిలకిస్తారో వాళ్ళ యొక్క జన్మ సార్థకం చేకూరుతుంది, వాళ్ళ యొక్క శరీరం పవిత్రమవుతుంది, వాళ్ళ యొక్క మనశ్శుద్ధి జరుగుతుంది, స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ పవిత్రోత్సవ కార్యక్రమంలో తిరిగించిన వారికి, సేవించిన భక్తులందరికీ కూడా ఆ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుగా కానీ ప్రార్థిస్తున్నాం. స్వస్తి సమస్తన్మంగళాని భవంతు. ఈరోజు ముఖ్యంగా విశేషంగా మన యొక్క దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులైనటువంటి మల్లయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో అత్యంత భక్తిపూర్వకంగా పాల్గొని స్వామివారిని దర్శించి పవిత్రులు స్వామివారి వేసుకున్న సమయంలో అక్కడ ఉండి స్వామివారిని ప్రార్థన చేస్తూ వారికి కూడా స్వామివారికి శేష పవిత్ర సమర్పించడం జరిగింది. స్వస్తి సమస్తన్మంగళాని భవంతు. కలియుగ కామధేనువు భక్త చింతామణి మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 355వ ఆరాధన సప్తరాత్రోత్సవాలకు మంత్రాలయం సర్వం సిద్ధమైంది. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థుల వారి దివ్య సమక్షంలో సప్తరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 355వ ఆరాధన మహోత్సవాలు పీఠాధిపతి శ్రీ శ్రీ సుబుధేంద్ర తీర్థుల స్వామివారి ఆధ్వర్యంలో ఈ నెల 27 నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తుంగభద్రా నదీ తీరంలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం ప్రత్యేక షవర్లు నిర్మాణం పూర్తి చేశారు అధికారులు. ఉత్సవాల్లో ప్రధానంగా పూర్వ ఆరాధన, మధ్య ఆరాధన, ఉత్తర ఆరాధనలు ఎంతో పవిత్రమైనవి. ఈ సందర్భంగా శ్రీ రాయర మూల బృందావనానికి విశేష పంచామృత అభిషేకాలు, విశేష తులసి అర్చనలు, విశేష పూజలు నిర్వహించనున్నారు. ఉత్సవాల వేళ యోగేంద్ర సభా మండపంలో వారం రోజుల పాటు ప్రముఖ కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించనున్నారు. 25వ ఆరాధనా మహోత్సవం 27 నుండి 2వ తారీఖు వరకు మంత్రాలయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాఘవేంద్ర స్వాముల వారి ఈ ఆరాధనా మహోత్సవం నిమిత్తంగా 27వ తారీఖు ధ్వజారోహణ కార్యక్రమం అనేటువంటిది, 29 రాఘవేంద్ర స్వాముల వారి పూర్వారాధన. ఆ రోజు విశేష కార్యక్రమం ఏంటంటే, ఒకటి రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి, సాయంత్రం యోగీంద్ర సభా మంటపం బయట ఉన్నటువంటి వేదిక పైన రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి, మన మఠం యొక్క విశిష్టమైనటువంటి ప్రశస్తి ప్రదానం. 29వ తారీఖు పూర్వారాధన రోజు బయట ఉన్నటువంటి వేదిక వేదికలో జరుగుతుంది. ఇక 30వ తారీఖు రాఘవేంద్ర స్వాముల వారి మధ్యారాధన మహోత్సవం. ఆ మధ్యారాధన మహోత్సవంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క మహాపంచామృతాభిషేకం. రాఘవేంద్ర స్వాముల వారి మూల బృందావనానికి మహాపంచామృతాభిషేకం అనేటువంటిది జరుగుతుంది. ఆ పంచామృతం అయిన తర్వాత ఈ బంగారు రథోత్సవం లోపల ప్రాకారంలో ఆయన ఇక్కడ జరుగుతుంది. ఆయన గ్రంథాలు, పాదుకలు ఇవన్నీ ఉంచి ఆ తర్వాత అదే రోజు సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమం కూడా పరిమళ పుష్కరిణిలో ఉంటుంది. శ్రావణ మాసం సందర్భంగా తిరుమల శ్రీనివాసుని దేవస్థానంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శోభాయమానంగా ముగిశాయి. ఈ నెల 22న అంకురార్పణతో ఘనంగా ప్రారంభమైన ఈ పవిత్రోత్సవాలు 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా సాగాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ దివ్య మహోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు అర్చక స్వాములు దేదీప్యమానంగా కైంకర్యాలను నిర్వహించారు. భగవంతుడికి నిర్వహించే నిత్య కైంకర్యాలలో, ఆర్జిత సేవలలో, ఉత్సవాల్లో అర్చకుల వల్ల కాని, సిబ్బంది వల్ల కాని, భక్తుల వల్ల కాని తెలిసి తెలియక జరిగిన దోషాలు ఈ పవిత్రోత్సవాలతో పరిహారమవుతాయని శాస్త్రం చెబుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ శాస్త్రోక్తంగా అంకురార్పణ జరపడంతో శ్రీవారి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు స్వామివారికి ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు అర్చక స్వాములు స్నపన తిరుమంజన సేవను దేదీప్యమానంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల ముగింపు రోజైన 25వ తేదీన యాగశాలలో వైఖానస ఆగమరీత్యా మహాపూర్ణాహుతి క్రతువును
అర్చకులు నేత్రపర్వంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు తిరుమల 4 మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాక్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసాభావములోన వాక్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసాభావములో. శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చైతన్య లక్ష్మి అనే భక్తురాలు తన ఇంట వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. అమ్మవారిని నూతన వస్త్రాలు, ఆభరణాలు, రకరకాల పువ్వులతో ముస్తాబు చేసి నివేదనలు, ఫలాలు ఉంచి ప్రత్యేక హారతిని సమర్పించారు. భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని కీర్తిస్తూ పాటలు పాడుతూ కుటుంబ సౌభాగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ಆದಿಲಕ್ಷ್ಮೀ ದೇವಿಗೆ ಆರತಿಯನ್ನ ಎತ್ತಿರೆ, ಅರಿಶಿನ ಕುಂಕುಮ ಹಚ್ಚಿ ಹೂಮಾಲೆ ಹಾಕಿರೆ, ಧಾನ್ಯಲಕ್ಷ್ಮಿಗೆ ನೀವು ಧೂಪ ದೀಪ ಹಚ್ಚಿರೆ, ಕನಕಲಕ್ಷ್ಮಿಗೆ ನೀವು ನೈವೇದ್ಯವ ತನ್ನಿರೆ, ಬಲದ ಕಾಲು ಮುಂದು ಇಟ್ಟಿ ಹೊಸಲು ದಾಟಿ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯದಾಯಿ ಮಾಂಗಲ್ಯ ಸೌಭಾಗ್ಯವ ನೀಡಮ್ಮ, ಹಾಲು ತುಪ್ಪ ಓಲು ಹರಸಿ ಹರಸಿ ಶುಭವ ತೋರಮ್ಮ, ಧನ ಧಾನ್ಯವ ಕೊಟ್ಟು ಸಂತಾನ ಕರುಣಿಸಮ್ಮ. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారికి నవకలశపూర్వకంగా పంచామృత అభిషేకాన్ని వైభవంగా గావించారు. అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇది ఈనాటి గుడి గంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.